రాజశ్యామల సిద్ధియోగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందూ బాంధవులందరికీ నమస్కారం. ఈరోజు విశేషమైన ఒక అమూల్యమైన మంత్రము, ఈ మహాశివరాత్రి రోజు చేయవలసిన పూజా విధానము, మంత్రము. ఈ మంత్రం చేయడం వల్ల ఒక సంవత్సరం పాటు మీరు అనుకున్నది జరుగుతుంది, శుభ ఫలితాలు వింటారు. ఈ మంత్రాన్ని మీరు చేయడం వల్ల మీకు దారిద్రం అనేది ఉండదండి ఒక సంవత్సరం పాటు. తర్వాత మీకు వ్యాపారం చేసేవాళ్ళు కానీ, రియల్ ఎస్టేట్ సంస్థ చేసేవాళ్ళు కానీ, ఎలాంటి వ్యక్తులైనా, జాబ్ హోల్డర్స్ అయినా ఎవరైనా కానీ ఈ మంత్రం చేయడం వల్ల వాళ్ళకి ఆటంకాలు రాకుండా ఉంటాయి. ప్రతి విషయంలో మీకు అనుకూలంగానే ఉంటుంది ఈ మంత్రం చేయడం వల్ల. చాలా విశేషమైన గొప్ప మంత్రము. నేను మొదటి మంత్రం చెప్పడం జరిగింది, ఈ రెండో మంత్రం చెప్తున్నాను. ఈ రెండో మంత్రం చాలా గొప్ప మంత్రం అండి. ఇది విశుద్ధ చక్రం. విశుద్ధ అంటే ఇది ఇక్కడ విశుద్ధ చక్రం ఉంటుంది. ఈ విశుద్ధ చక్రం ఓపెన్ అవుతానే మీకు ఏదైనా మంత్ర సాధన కానీ, మీరు ఏదైనా చేయాలనుకున్నా, మీరు అనుకుంటే జరగడానికి విశుద్ధ చక్రం అనేది ఉండాలి. ఇది చాలా గొప్ప మంత్రము. ఈ మంత్రం చేయడం వల్ల ఆ కుటుంబాల్లో చాలా మనశ్శాంతి ఉంటుంది, పిల్లలకు సద్బుద్ధి కలుగుతారు. పిల్లలు కూడా ఆ ఇంట్లోనే ఈ మంత్రం చేయడం వల్ల ఆ ఇంట్లోనే చాలా విశేషమైన గొప్ప ఫలితాలు వస్తాయి. ఈ రెండో మంత్రం, మూడో మంత్రము నేను రేపు చెప్తాను. ఈ రెండో మంత్రాన్ని చాలా విశేషంగా చేస్తే చాలా గొప్ప అంటే గొప్ప మీకు సంవత్సరం పాటు మీకు ఎలాంటి ఆటంకాలు లేకుండా జరుగుతాయి. ఈ మంత్రమే చాలా గొప్ప మంత్రం అండి. ఈ మంత్రాన్ని నేను సేకరించి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ మంత్రాన్ని శుచిగా, శుభ్రంగా, మనసుతో, భక్తి శ్రద్ధలతో, మీ ఏకాగ్రత, చిత్తశుద్ధితో మీరు చేసినట్లయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. ఎలాంటి ఆటంకాలు కానీ, భయాలు కానీ లేకుండా మీరు అనుకున్న పనులు జరగడానికి ఈ మహాశివరాత్రి రోజు గొప్ప మహాద్భుత యోగం బట్టి మహాశివరాత్రి రోజు చేయవలసిన ఒకే ఒక మంత్రము. ఈ మంత్రాలు నేను 3 మంత్రాలు ఇస్తున్నాను. మొదటి మంత్రం ఇచ్చాను, రెండో మంత్రం ఇది, మూడో మంత్రం కూడా నేను రేపిస్తాను. ఈ మంత్రం చేయడం వల్ల చాలా విశేషమైన గొప్ప ఫలితాలు కలుగుతాయి. మీకు ఎలాంటి ఆటంకాలు లేకుండా, దారిద్ర్యం అనేది లేకుండా ఉంటుందండి సంవత్సరం పాటు. ఈ మంత్రాన్ని చేయండి, సత్ఫలితాలు పొందండి. మీకు ఎలాంటి కోరికలను తీర్చగల ఈ మహత్తరమైన మహాయోగమైన మహాశివరాత్రిలో చేయవలసిన లింగోద్భవ టైంలో మీరు చేయవలసిన మంత్రపూజ విధానం. మాకు ఇంట్లో వీలు కాలేదనుకుంటే మీరు శివాలయంకి వెళ్ళండి. చాలా విశేషం, ఇంకా చాలా గొప్ప విశేషం. మీకు ఎక్కడ వీలైతే అనుకూలత, మీకు భక్తి శ్రద్ధతో మీరు కూర్చొని చేస్తే సరిపోతుంది. మీకు ఆ రోజు మీరు ఎలా అంటే అలా చేయండి, కానీ మంచిగా నిష్టగా, శుభ్రంగా, శుచిగా, మనసు పెట్టి ఏకాగ్రతతో, చిత్తశుద్ధితో మీరు చేయండి. మీరు సత్ఫలితాలు ఉంటారు. నేను మంత్రాన్ని చెప్తాను, రాసుకొని జాగ్రత్తగా వినండి. శ్రీం 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 హ్రీం హ్రీం నమః శివాయ నమః. శ్రీం 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 హ్రీం హ్రీం నమః శివాయ నమః. శ్రీం 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 హ్రీం హ్రీం నమః శివాయ నమః. ఈ మంత్రాన్ని మీరు 108 సార్లు కానీ మీరు ఎక్కువ మానసిక పూజతో చేయాలని, మౌనంగా బయటికి రాకుండా చేయండి. ఈ శబ్దాన్ని మీరు చేసే మంత్రం కూడా మీ చెవులు వినకూడదండి. ఈ మంత్రాన్ని చేయడం వల్ల చాలా విశేషమైన గొప్ప ఫలితం. మానసిక విశుద్ధ చక్రం ఓపెన్ అవుతుంది. మీకు అనుకున్న పనులు మీకు సంవత్సరం పాటు మీరు అనుకున్నవన్నీ జరుగుతాయి. మీరు ఏ కోరికతో నేను చేస్తారో ఆ కోరిక నెరవేరుతుంది. ఇది మహాశివరాత్రిలో చేయవలసిన మంత్రము. లింగోద్భవ టైంలో చేస్తే చాలా విశేష గొప్పము. మీరు మహాశివరాత్రి 6 అంతా ప్రత్యేకమండి. 6 అంతా మీరు ఏ టైంలో చేసిన పర్లేదు, కానీ మీరు 5 నిమిషాలు మాత్రం లింగోద్భవ టైంలో మాత్రం చేయవలసిందండి కంపల్సరిగా. మీరు ఆ రోజంతా మీరు ఎలా చేసుకున్న పర్లేదు, ఈ మంత్రాన్ని మీరు పాటించండి. ఆ రోజు మీరు భక్తి శ్రద్ధలతో, మంచి ఏకాగ్రత, చిత్తశుద్ధితోని మీరు సంకల్పం చేసుకొని నేను మంత్రాన్ని చేయాలనుకుంటున్నాను అని మీరు సంకల్పం చేసుకోండి. నేనే చెప్పే మంత్రం అండి, గురుపదేశం అనుకోండి, మీరు చేయండి. ఈ మంత్రాన్ని సవ్యంగా మీకు అనుకూలత, అన్ని ఫలితాలు ఇస్తాయి. మీకు ఇలాంటి మంత్రాల గురించి కానీ, ఈ మహాశివరాత్రి గురించి ఇంకేమైనా మీ డౌట్లో, మహాశివరాత్రి రోజు ఒక మంత్రం గురించి మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. నా పర్సనల్ నెంబర్కి నేను కాల్ చేసినా, వాట్సాప్ చేసినా నేను దానికి సమాధానం ఇస్తాను. సర్వే జన సుఖినో.